ఈ వీడియోని ఎవరైనా చిన్నపిల్లలు చూస్తున్నట్టయితే దయచేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఈ వీడియో అంత భయంకరంగా ఉంటుంది. రీసెంట్గా జపనీస్ హర్రర్ ఫారెస్ట్ గురించి వీడియో చేశారు కదా, ఇది దాని పార్ట్ 2. ఇట్సూరో కియోమనసా అనే ట్రావెలర్ అసలు ఈ దట్టమైన అడవిలో ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి అర్ధరాత్రి ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఈ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాడు. బహుశా అతనికి ఆ రోజు తెలిసుండదు, అతను వెతుక్కుంటూ వెళ్తుంది తన మృత్యువునని. ఆ దట్టమైన అడవిలో అతను ఆ ఫారెస్ట్ మిడిల్లోకి ప్రయాణం సాగించాడు. కానీ కొంచెం దూరం వెళ్ళాక అతని జీపీఎస్, అతని ఫోన్ సిగ్నల్స్ కంప్లీట్గా పనిచేయడం ఆగిపోయాయి. కానీ ప్రయాణాన్ని మాత్రం తను ఆపలేదు. స్లోగా తన వెనక అడుగుల చప్పుళ్ళు వినపడ్డాయి. భయంతో తిరిగి చూశాడు, కానీ ఎవ్వరూ లేరు. చూస్తే చిమ్మ చీకటి, చుట్టూ ఒంటరితో కూడిన నిశ్శబ్దం. అతని గుండె చప్పుడు మాత్రమే అతనికి వినిపిస్తుంది. ఫైనల్లీ ఆ ఫారెస్ట్ మధ్యలోకి అయితే చేరుకున్నాడు. అతను అక్కడ చూసిన విషయానికి అతని గుండె జారిపోయింది. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. దట్టమైన అడవి, భయంతో ఎటో పరిగెత్తాడు. తప్పించుకోవాలంటే ఎటు వెళ్ళాలో తెలియదు. అతని మృత్యు జస్ట్ అడుగుల దూరంలో మాత్రమే ఉంది. అతని అదృష్టమో ఏమో తెలియదు, కానీ విధి కూడా అతని ప్రాణం కాపాడుకోవడానికి ఒక్క అవకాశం ఇచ్చింది. ఆ ఫారెస్ట్ నుంచి అతను బయటికి రాగలిగాడు. అసలు అతను ఆ ఫారెస్ట్లో ఏం చూశాడంటే తెల్లటి రంగులో ఉన్న చెట్టు లాంటి క్రియేచర్ అని. ఇది విన్నాక ప్రపంచం నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ ఫారెస్ట్లో దయ్యం ఉంది, ఆ దయ్యమే ఇదంతా చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ వ్యక్తి చెప్పింది విన్నాక కొంతమంది అయితే ఈ వ్యక్తిని బిలీవ్ చేశారు, కానీ ఇంకొంతమంది అయితే ఈ వ్యక్తి చెప్పేది నమ్మలేదు. సో ఈ వీడియో వచ్చేసరికి ఇంతే అనమాట. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మన వీడియోని ఒకే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే మన ఇన్స్టా అకౌంట్ని కూడా ఫాలో కొట్టేయండి.